గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్. ఇప్పుడు వచ్చేసి 81 క్వశ్చన్ నుంచి డిస్కస్ చేస్తాం. ద నార్మాలిటీ ఆఫ్ 0.98% వెయిట్ బై వాల్యూమ్ H2SO4 సొల్యూషన్ ఇచ్చారు. అంటే నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 0.98% అంటే వెయిట్ వచ్చేసి 0.98, వాల్యూమ్ వచ్చేసి మనకు 100, పర్సెంటేజ్ అంటే 100 ml ఉన్నట్టు. సో వెయిట్ వచ్చేసి మనకు ఫార్ములా నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇంటూ వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1000 బై వి ఇన్ మిల్లీ లీటర్లు. సో ఇక్కడ 0.98 గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4 మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 98. ఇట్ రిలీజెస్ ద 2H ప్లస్ కాబట్టి 98/2 ఏమవుతుంది, 49 ఇస్ ద గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1000 బై సో 100 ml. ఇక్కడ పర్సెంటేజ్ అన్నప్పుడు వాల్యూమ్ వచ్చేసి 100 ml తీసుకుంటాము. 100 mlలో 0.98 గ్రామ్స్ ఆఫ్ H2SO4 డిజాల్వ్ అయిందని అర్థం అనమాట. 100 1 100, 10 ఇక్కడ 10 ఉంటుంది. 0.98 ఇంటూ 10 ఏమవుతుంది, 9.8/49. 9.89/49. 9.8/49 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 0.2n. ఓ పాయింట్ ఇక్కడికి వస్తే అప్పుడు 0 పెట్టుకుంటే 98, 41 9 1, 49 2 98. సో 0.2 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ వెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ క్యూప్రస్ అయోడైడ్ అనమాట. సో ఇక్కడ కాపర్ సల్ఫేట్లో వచ్చేసి కాపర్ ఆక్సిడేషన్ స్టేట్ +2 ఉంటుంది. దిస్ ఈజ్ ద క్యూప్రస్ అయోడైడ్లో కాపర్ ఆక్సిడేషన్ స్టేట్ +1 ఉంటుంది. అప్పుడు ఈక్వలెంట్ వెయిట్ మామూలుగా కాపర్ అటామిక్ వెయిట్ వచ్చేసి 63.5, మనకు అది కూడా అవసరం లేదు. సో మాస్ బై నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లూజెస్ అని, ఇక్కడ అయితే మాస్ బై 2 m/2 వస్తుంది. ఇక్కడికి వచ్చేపాటికి దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +1లో ఉంది కాబట్టి సో m/1 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి m/1. సో ఇక్కడైతే m/2 అవుతుంది. కాపర్ సల్ఫేట్లో అయితే m/2 అవుతుంది. ఇక్కడికి వచ్చేపాటికి m/1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కాపర్ ఆక్సిడేషన్ స్టేట్ +1 ఉంది కాబట్టి. మీరు ఆక్సిడేషన్ స్టేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ సెంటీ నార్మల్ సొల్యూషన్. సెంటీ మనకు 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ ఉన్నాం కదా, సో అలానే n/100. సో నార్మాలిటీ బై 100, దిస్ ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద యూనిట్ ఫర్ అయనిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. సో అయనిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ను మనం KWతో ఇండికేట్ చేసాం. KW ఈజ్ ఈక్వల్ టు 1 × 10⁻⁻14. దిస్ ఈజ్ ద అయనిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాల్యూ. యూనిట్స్ వచ్చేసి మోల్ స్క్వేర్ ఫర్ లీటర్ స్క్వేర్ అనమాట. ఎందుకు స్క్వేర్ వచ్చిందంటే సో మనకి అయనిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్లో H2O H+ అయాన్స్ ప్లస్ OH- అయాన్స్ రెండు ఉంటాయి కాబట్టి, రెండు మోలార్ కాన్సన్ట్రేషన్ కాబట్టి ఒక్కొక్క దానికి మోల్ ఫర్ లీటర్ ఇంటూ మోల్ ఫర్ లీటర్ ఏమవుతుంది, మోల్ స్క్వేర్ ఫర్ లీటర్ ఇన్వర్స్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి మోల్ స్క్వేర్ ఫర్ లీటర్ ఇన్వర్స్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిలేటివ్లీ స్ట్రాంగ్ లూయిస్ యాసిడ్. ఇక్కడ స్ట్రాంగ్ లూయిస్ యాసిడ్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. లూయిస్ యాసిడ్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్ను లూయిస్ యాసిడ్ అంట. అన్నిట్లో బోరాన్ ఉంది. బోరాన్ అటామిక్ నెంబర్ ఎంత, 5 అయితే మనకు 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంకా 3 వచ్చేసి అదర్ ఆటమ్స్తో కలిపి 3 షేరింగ్ వల్ల 3 వస్తాయి. మొత్తం 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ కావాలంటే 8 ఎలక్ట్రాన్స్ రావాలి. కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఇట్ హ్యాస్ 1 వేకెంట్ ఆర్బిటల్ టు గెయిన్ ద 2 ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ 1 ఎలక్ట్రాన్ పెయిర్. సో ఇక్కడ అన్నిట్లో బోరానే ఉంది. సో ఇక్కడ మనం ఆనయాన్ ఈజ్ డిఫరెంట్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఉంది. సో ఇక్కడ పైనుంచి మన పీరియాడిక్ టేబుల్లో పైనుంచి కిందికి వెళ్ళే కొద్దీ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ద సైజ్ ఆఫ్ ది ఆనయాన్ ఈజ్ ఇంక్రీజెస్. సైజ్ ఆఫ్ ది ఆనయాన్ ఈజ్ ఇంక్రీజ్ కావడం వల్ల బోరాన్ ఆటంతో 5 బాండింగ్ చేసే కెపాసిటీ తగ్గిపోవడం వల్ల ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్ట్ చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ ఈజ్ యాక్సెస్ ద స్ట్రాంగ్ లూయిస్ యాసిడ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి
The decrease in electrical conductivity of metal with the increase in temperature is due to increase in. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మెటల్స్లో ఎలక్ట్రాన్ కండక్టివిటీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటల్. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటల్. టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మెటల్స్ వచ్చేసి మెటల్స్లో పాజిటివ్ అయాన్స్ ఫామ్ అవుతాయి. పాజిటివ్ అయాన్స్ కేటయాన్స్ ఫామ్ కావడం వల్ల అవి ఎక్కువ స్కాటర్ కావడం వల్ల రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రెసిస్టెన్స్ ఇంక్రీజ్ కావడం వల్ల కండక్టివిటీ డిక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ద ఎలక్ట్రోలైటిక్ సెల్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఫ్రమ్. సో ఇది చాలాసార్లు చెప్పాను, లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను. మనకు ఎలక్ట్రోలైటిక్ సెల్లో యానోడిక్ సెల్, క్యాథోడిక్ సెల్ అని 2 హాఫ్ సెల్స్ ఉంటాయి. ఆక్సిడేషన్ ఇక్కడ జరుగుతుంది, రిడక్షన్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ యానోడ్ ఉంటుంది, ఇక్కడ క్యాథోడ్ ఉంటుంది. ఇవి రెండు ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా అటాచ్ ఉంటాయి. ఇక్కడ రివర్స్ యూ షేప్డ్ షాల్ట్ బ్రిడ్జ్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ యానోడ్ నుంచి క్యాథోడ్ వైపు మూవ్ అవుతాయి. యానోడ్ నుంచి క్యాథోడ్ వైపు సర్క్యూట్ ద్వారా మూవ్ అవుతాయి అన్నమాట. సో చాలాసార్లు వస్తుంది, ఎలక్ట్రాన్స్ ఎప్పుడూ కూడా యానోడ్ నుంచి క్యాథోడ్ వైపు మూవ్ అవుతాయి అన్నమాట. ఆన్సర్ ఇది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ యాక్వీసియస్ సోడియం క్లోరైడ్. ఇక్కడ యాక్వీసియస్ సోడియం క్లోరైడ్ అన్నప్పుడు, ఇక్కడ సోడియం క్లోరైడ్ తీసుకున్నప్పుడు యాక్వీసియస్ అన్నప్పుడు ఏముంటుంది, వాటర్ ఉంటుంది. సో ఇక్కడ యానోడ్ క్యాథోడ్ బ్యాటరీకి అటాచ్ చేసి ఉంటాం. పాజిటివ్ టర్మినల్కి అటాచ్ చేస్తే యానోడ్ అవుతుంది, నెగిటివ్ టర్మినల్కి అటాచ్ చేస్తే క్యాథోడ్ అవుతుంది. సో యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది. క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. ఇక్కడ యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది, క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. క్యాథోడ్ దగ్గర వచ్చేసి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. యాక్వీషియస్ అయితే మోల్టైన్ అయితే క్యాథోడ్ దగ్గర సోడియం మెటల్ డిపాజిట్ అవుతుంది. యాక్వీషియస్ అన్నప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. క్లోరిన్ ఈజ్ ద కామన్ ఇన్ మోల్టైన్ ఆర్ యాక్వీషియస్ సొల్యూషన్ అట్ ద యానోడ్ అనమాట. సో దిస్ ఈస్ ద ఆన్సర్. హైడ్రోజన్ గ్యాస్ అట్ ది cathode and chlorine gas at the anode anamata. Next question, 89th question, when the zinc piece is kept in copper sulfate solution, copper get precipitated because. సో మీకు ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో చెప్పాను. సో ఫస్ట్ ఏమొస్తుంది, జింక్ వస్తుంది. జింక్ తర్వాత హైడ్రోజన్ తర్వాత కాఫర్ అట్లా వస్తుంది అనమాట. జింక్ హ్యాస్ మోర్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ దాన్ ద కాఫర్, లేదా కాఫర్ హ్యాస్ మోర్ రిడక్షన్ పొటెన్షియల్ దాన్ ద జింక్. కాబట్టి ఇది రెడ్యూస్ అవుతుంది, ఇది ఆక్సిడైజ్ అవుతుంది. కాబట్టి కాఫర్ గెట్ ప్రిసిపిటేటెడ్. కాఫర్ ఏమవుతుంది, ఈ జింక్ వచ్చేసి కాఫర్ సల్ఫేట్ సొల్యూషన్లో నుంచి కాఫర్ను డిస్ప్లేస్ చేసి, ఇక్కడ కాఫర్ సల్ఫేట్ ఉందనుకోండి, కాఫర్ని డిస్ప్లేస్ చేస్తుంది. జింక్ సల్ఫేట్ ఫామ్ అయ్యి కాఫర్ వచ్చేసి క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది అనమాట. సో ఎందుకు కారణం ఏంటంటే స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ జింక్ ఈజ్ లెస్ దాన్ ది కాఫర్ అనమాట. కాబట్టి కాఫర్ ఇక్కడ రెడ్యూస్ అవుతుంది. కాపర్ సల్ఫేట్ బదులు జింక్ సల్ఫేట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్. ఇది కూడా చాలాసార్లు చెప్పాను, కాల్షియం కార్బోనేట్ ఈక్వలెన్స్లో చెప్తాము. ఎందుకంటే 6 డిఫరెంట్ సాల్ట్స్ ఉన్నాయి కాబట్టి అన్నింటినీ ఒకే రకం ఒకే మెజరింగ్ తెచ్చుకోవడం కోసం కాల్షియం కార్బోనేట్ వాడతాం. ఎందుకు వాడతాం అంటే ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ 100, మనకు క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నామని చెప్పాము అనమాట. ఫార్ములా వచ్చేసి కాల్షియం కార్బోనేట్ ఈక్వలెంట్ ఫార్ములా ఏంటి, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సాల్ట్ ఇంటూ 100 అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆనయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఈజ్ రీజనరేటెడ్ బై యూజింగ్. ఇది కూడా చెప్పినాము ఆల్రెడీ. ఆనయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ వచ్చేసి మనకు NaOH డైల్యూట్ NaOHతో ఇస్తాం. ఇంతకుముందు ఇంతకుముందు పేపర్లో క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ రీజనరేటెడ్ బై డైల్యూట్ HCl అని చెప్పినాం అనమాట. ఇప్పుడు ఆనయాన్ అన్నప్పుడు డైల్యూట్ NaOH. గుర్తుపెట్టుకోండి, ఆల్కైల్ ఆల్కహాల్ను మనం ఆనయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్గా వాడతాము. ఆల్కహాల్ అంటే OH గ్రూప్ ఉంటుంది. OH గ్రూప్ కావాలంటే OH గ్రూప్ ఉన్న బేస్ను మనం ఇక్కడ రీజనరేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. ఆల్కైల్ సల్ఫేట్, ఆల్కైల్ క్లోరైడ్, ఆల్కైల్ బైకార్బోనేట్స్ ఫామ్ అవుతాయి అనమాట ఎగ్జాస్టెడ్ రెజిన్లో. ఆ సల్ఫేట్స్ క్లోరైన్స్ రీప్లేస్ చేయడం కోసం డైల్యూట్ NaOH అనేది యూజ్ చేస్తాం. సో ఆనయాన్ కేటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్కి వచ్చేసి డైల్యూట్ NaOH, కేటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్కి అయితే డైల్యూట్ HCl. ఆ రెండు గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది టెంపరరీ హార్డ్నెస్. సో టెంపరరీ హార్డ్నెస్ వచ్చేసి కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్స్ వల్ల ఫామ్ అవుతాయి. కాల్షియం బైకార్బోనేట్ అండ్ మెగ్నీషియం బైకార్బోనేట్ వల్ల ఫామ్ అయ్యేది టెంపరరీ హార్డ్నెస్ అనమాట. కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్, నెక్స్ట్ కాల్షియం క్లోరైడ్, ఈ 4 సాల్ట్స్ వల్ల ఫామ్ అయ్యేది పర్మనెంట్ హార్డ్నెస్.
పర్మనెంట్ హార్డ్నెస్. టెంపరీ హార్డ్నెస్ను మనం వాటర్ను బాయిల్ చేయడం వల్ల రిమూవ్ చేయొచ్చు, కానీ పర్మనెంట్ హార్డ్నెస్ను జస్ట్ బాయిల్ చేయడం వల్ల రిమూవ్ చేయలేము. దీనికి స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి. అయానైజింగ్ ప్రాసెస్, పొమటివ్ ప్రాసెస్, లైమ్ సోడా వాష్ ఇవన్నీ కావాలన్నమాట. సో ఇక్కడ ఏవి రెస్పాన్సిబుల్ అంటే ఈ మూడు కాదు, ఈ మూడిటి వల్ల ఫామ్ అయ్యేది పర్మనెంట్ హార్డ్నెస్. సో టెంపరీ హార్డ్నెస్ ఫామ్ అయ్యేది ఏంటి? మెగ్నీషియం బైకార్బోనేట్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ కరోజిన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. కరోజిన్ అనేది ఏంటి? ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్. ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? పొటెన్షియల్ ఏదైనా రెండు సేమ్ మెటల్ ఆఫ్ ది డిఫరెంట్ పార్ట్స్ వద్ద కానీ, డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ది సేమ్ మెటల్ వద్ద కానీ రెండు డిఫరెంట్ మెటల్స్ ఒక ఎలక్ట్రోలైట్తో కాంటాక్ట్లో ఉన్నప్పుడు హై ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉండేది యానోడ్గా వర్క్ చేస్తుంది. లో ఆక్సిడేషన్ పొటెన్షియల్ లేదా హై రిడక్షన్ పొటెన్షియల్ ఉండేది క్యాథోడ్గా వర్క్ చేస్తుంది. యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది? ఆక్సిడేషన్ జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి అయాన్స్ ఫామ్ అవుతుంది. దాన్ని ఆక్సిడేషన్ అంటారు. దిస్ ఈజ్ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్. కరోజిన్ అనేది ఇట్స్ ఏ ఆక్సిడేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, రిడక్షన్ కాదు, ఎలక్ట్రోలైసిస్ కాదు, హైడ్రాలసిస్ కాదు, కరోజిన్ ఈజ్ ఏ ఆక్సిడేషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఎలక్ట్రోకెమికల్ కరోజిన్, if the formed corrosion product is insoluble in the medium, then the rate of corrosion further. ఏదైనా ఒక మెటల్లో ఈ మెటల్ సర్ఫేస్ అనుకోండి, ఇక్కడ కరోజన్ స్టార్ట్ అయింది, ఇది కరోడ్ అయిపోయింది. ఈ కరోడెడ్ ప్రోడక్ట్ ఏదైనా కానీ సాల్యుబుల్ అయింది అనుకోండి, ఆ మీడియంలో సాల్యుబుల్ అయితే ఏమవుతుంది? ఫర్దర్ కరోజిన్ అనేది ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతుంది, అంటే ఫర్దర్ రేట్ ఆఫ్ ది కరోజిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా ఇది మనకు ఇన్సాల్యుబుల్ అయిందనుకోండి, ఇన్సాల్యుబుల్ అంటే ఇంకా అది డిజాల్వ్ కాలేదు, కరోజిన్ అక్కడికే స్టాప్ అవుతుంది. అప్పుడు కరోజిన్ అనేది ఇంక్రీజ్ కాదు, డిక్రీజ్ అవుతుంది. సో మ్యాక్సిమం డిక్రీజ్ ఏం కాదు, కానీ నో చేంజ్ అనేది ఉండదు అనమాట. సో కరోడైన ఇన్సాల్యుబుల్ అయితే చేంజ్ అనేది ఉండదు, డిక్రీజ్ అనేది ఏమి ఉండదు, తగ్గిపోదు, కరోజిన్ అనేది జరగదు నెక్స్ట్. సో దట్ ఈస్ ద ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోపాలిమర్. ఇక్కడ కోపాలిమర్ ఏంటి అన్నప్పుడు, కోపాలిమర్ అంటే మోనోమర్స్ ఒకటి కంటే ఎక్కువ ఉంటే దానివల్ల ఏమవుతుంది? కోపాలిమర్ అవుతుంది. అన్నీ ఒకటే టైప్ ఆఫ్ మోనోమర్ ఎందుకు, ఎం మోనోమర్, ఇలా సేమ్ ఉంటే కన్నా వాటిని ఏమంటారు? నార్మల్ పాలిమర్, అడిషనల్ పాలిమరైజేషన్ ఉంటాయి. అడిషనల్ పాలిమరైజేషన్ మెథడ్లో ఎం ప్లస్ ఎన్ ఇలా రెండు డిఫరెంట్ మోనోమర్స్ ఉంటే వాటిని ఏమంటారంటే కోపాలిమర్ అంటారు. ఇప్పుడు పాలివినైల్ క్లోరైడ్లో ఇక్కడ వినైల్ క్లోరైడ్, దిస్ ఈజ్ ద వినైల్ క్లోరైడ్ స్ట్రక్చర్. టెఫ్లాన్లో టెట్రాఫ్లోరో ఈథెన్, ఇది అన్ని చోట్ల ఫ్లోరిన్ ఉంటుంది, సేమ్ సింగిల్ మోనోమర్ ఉంటుంది. పాలిథీన్లో సేమ్ ఈథీన్, హైడ్రోజన్. నెక్స్ట్ బ్యూనైజ్ రబ్బర్లో ఏముంటుంది అంటే